స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది వీడియో. స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు కింద మీకు సెకండ్స్ పడుతుంది, కనపడలేదు. ప్రజెంట్ అయితే మేము శ్రీకాళహస్తిలో అయితే ఉన్నాము. టెంపుల్ లోపలికి మొబైల్ అలౌ లేదు కాబట్టి మీకు బయట నుంచి ఇక్కడ ఉన్నటువంటి గోపురాలను అయితే చూపిస్తున్నాను. ఇది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పెద్ద గోపురం. ఇది ఆలయానికి సంబంధం లేకుండా ఉంటుంది. అలాగే ఇది చూసేటప్పటికి ఆలయం లోపల ఉన్నటువంటి గోపురాలు ఇవి. హలో డియర్స్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్లోనైతే మీరు శ్రీశైలం, మహానంది, యాగంటి అలాగే ఒంటిమిట్ట రామాలయాలను అయితే చూపించాను. ఈ వీడియోలోనైతే శ్రీకాళహస్తి అయితే చూపిద్దామని అయితే అనుకున్నాం, కానీ శ్రీకాళహస్తి మీ అందరికీ తెలిసిందే. ఇన్సైడ్ మొబైల్ అయితే కనుక టెంపుల్లోనైతే అలా లేదు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గానైతే తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ ట్రిప్లో మేము చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే పెద్ద తిరుపతి వెళ్ళడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మేము కొత్తగా వేసినటువంటి ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం. ఫ్లైఓవర్ అయితే ఎగ్దమ్ ఉంది. సో ఈ మధ్యకాలంలో నేను తిరుపతి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 years అయితే అయిపోతుంది. సో ఫ్లైఓవర్ మీద నుంచి కింద ట్రాఫిక్ని అంతా అవాయిడ్ చేసుకుంటా ఈజీగా మనం అయితే కనుక అలిపిరి ఏదైతే వే ఉంటుందో, చెక్కింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడికైతే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా, అది శేషాచల పర్వతాలు అనమాట. శేషాచల అడవులు అంటారు కదా, స్వామివారి శేషాచల పర్వతం పైనే ఉంటారు. సో ఇప్పుడు మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యి ప్రజెంట్ శ్రీకాళహస్తి అయితే వెళ్ళాము. శ్రీకాళహస్తి వెళ్ళాం, కానీ అక్కడ లోపల టెంపుల్ లోపల మొబైల్ అలో లేకపోవడం వల్ల జస్ట్ నేను మీకు గోపురం వరకు మాత్రమే చూపించాను. ఇప్పుడైతే మేము డైరెక్ట్గా కింద టోకెన్స్ అనమాట. టోకెన్స్ అంటే ఏంటి అంటే, నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి చేతికి ఏ రకమైన బ్యాండ్స్ అయితే వేస్తారో, అలాగే మీరు 2-wheeler మీద కానీ, బస్సు మీద కానీ, ట్రైన్ మీద కానీ వెళ్ళే వాళ్ళకి రైల్వే స్టేషన్ దగ్గర అలాగే బస్ స్టాండ్ దగ్గర చేతికి టోకెన్స్ వేసేవారు అంతకుముందు. ఇప్పుడు ఏంటంటే అది డైరెక్ట్గా స్లిప్ మాదిరిగా ఇచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ స్లిప్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం, కానీ మేము ఆ 2 చోట్ల కాకుండా, అంటే రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర కాకుండా అలిపిరి మెట్ల మార్గానికి ముందు అనమాట బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్ దగ్గరలో కూడా టోకెన్స్ ఇస్తారనమాట. అంటే ఈ రోజు మనం టోకెన్స్ తీసుకుంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇచ్చే టోకెన్స్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి. అవి తీసుకుని మనం రేపు ఎర్లీ మార్నింగ్ 3 అలా మనకి దర్శనం టైమింగ్ అయితే ఇస్తారు. బట్ ఏంటంటే ముందు రోజు మిగిలిపోయిన టోకెన్స్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కూడా ఇస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర టోకెన్స్ అయిపోయే వరకు. సో ప్రజెంట్ అయితే మేము ఆ టోకెన్స్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. మా ఫస్ట్ ప్రయారిటీ అది. అలాగే ఇక్కడ మాకు లోకల్లో తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే కనుక తన సైడ్ నుంచి తను ఏదో టికెట్లు చూస్తానని చెప్పాడు, బట్ అవైతే ఏం వర్కౌట్ అయ్యేటట్టయితే ఏం కనిపించట్లేదు. సో ఇక్కడ లోకల్గా ఒక హోటల్లోనైతే ఒక రూమ్ స్టే అయితే చూశానని చెప్పాడు. సో అలాగే రూమ్ స్టే దొరికింది. 3 days నుంచి కంటిన్యూగా జర్నీ చేస్తున్నాం. సో ఒక రూమ్ తీసుకుని ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి వెళ్దాం అనుకుని అయితే కనుక డైరెక్ట్గా మేము మెట్ల మార్గం దగ్గర, అంటే అలిపిరి మెట్ల మార్గం దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఇచ్చేటటువంటి టోకెన్స్ దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఈ సౌత్ ఇండియా ట్రిప్లో వచ్చే ప్రతి వీడియోని మీరంతా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ముందు అయితే కనుక ఇంకా చాలా 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 మంచి వీడియోస్, అలాగే మంచి ప్లేసెస్ అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మేము యాక్చువల్గా ఈ సౌత్ ఇండియా ట్రిప్ని చాలా తక్కువ రోజులు అనుకున్నాం, అంటే ఒక 5 to 8 days అనుకున్నది. ఇది ఇంకా ఎక్కువ అవుతుందేమో అని ఒక చిన్న ఇదైతే స్టార్ట్ అయింది. అయితే మేము పెద్ద తిరుపతిలో ఉన్నాం అనమాట, కింద తిరుపతిలో ఉన్నాం, ఇంకా తిరుమలకు వెళ్ళలేదు. సో ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే ఒక హోటల్లో రూమ్ అయితే బుక్ చేశాడు. సో ఆ చిన్న హోటల్ గురించి కార్ అయితే ఆ బ్యాక్ సైడ్ పార్క్ చేసి హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే పార్కింగ్ ఉంటుందో ఉండదని చిన్న క్లారిటీ కోసం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు సైడ్ అన్నీ పైనుంచి వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ ఇక్కడ ఆగుతూ ఉంటాయి. ట్రిప్లోనైతే ఒక బిగ్ అప్డేట్ అనమాట, ఒక చేంజ్ అయితే జరిగింది. ఆల్రెడీ ఇప్పుడైతే మేము తిరుపతిలోనే ఉన్నాం. తిరుపతిలో ఉన్న ఒక బస్ స్టాండ్ చూడండి, ఇది బస్ స్టాండ్, కింద అలిపిరి దగ్గర ఉన్న బస్ స్టాండ్ ఇది. సో యాక్చువల్గా అయితే రేపు మేము దర్శనానికి వెళ్ళాలి, కానీ టోకెన్స్ అయితే ఈవినింగ్ టైం ఇచ్చే టోకెన్స్ అయితే అయిపోవడం వల్ల మేము తిరుపతి దర్శనాన్ని చెన్నై నుంచి వెనక్కి వచ్చేటప్పుడు తిరుపతి ఇంకా ఏంటి ఏమనుకున్నాం అంటే లోకల్ ఏవైతే టెంపుల్స్ అయితే ఉంటాయో, ఇక్కడ పాప వినాశనం కానీ ఇంకోటి ఇక్కడ ఉన్నారు కపిల తీర్థం, తర్వాత గోవిందరాజుల టెంపుల్,
ఇవన్నీ కూడా సెలతోరణ ఇవన్నీ కూడా రిటర్న్లో, అంటే చెన్నై నుంచి రిటర్న్లో బ్యాక్ వచ్చేటప్పుడు అయితే అవన్నీ కవర్ చేస్తాం. సో ఇప్పుడైతే కనుక మార్నింగ్ ఈరోజు అయితే ఒంటిమిట్ట తర్వాత శ్రీకాళహస్తిలో అయితే కనుక చాలా బాగా దర్శనం అయితే అయింది. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు. అక్కడే మళ్ళీ లంచ్ చేసాం ఈరోజు. శ్రీకాళహస్తిలో లంచ్ చేసి డైరెక్ట్గా పెద్ద తిరుపతి అయితే వచ్చేసాం అనమాట. ప్రజెంట్ అయితే మేము పెద్ద తిరుపతి నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం ఈరోజు. అంటే ఈరోజు ఇక్కడ దర్శనం అయితే అవ్వలేదు. సో ఈరోజు యాక్చువల్గా ఇక్కడ ఉండిపోతే మనకి రేపు మార్నింగ్ అయితే పెద్ద తిరుపతి దర్శనం అయ్యేది. సో పెద్ద తిరుపతి కాకుండా ఇప్పుడైతే డైరెక్ట్గా కాణిపాకం వెళ్తున్నాం. ఒకసారి బ్యాక్ కెమెరాలో మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తూ చూడండి. గోవిందనామాలు కనబడుతున్నాయి కదా కొండ మీద, కొన్ని లైట్స్ అయితే అడ్డొస్తున్నాయి. అవి మీకు కనిపిస్తున్నాయి కదా కొండ మీద, అవి గోవిందనామాలు. సో ఇప్పుడు మేము అలిపిరి దగ్గర నుంచి, అలిపిరే కదండి ఇది. సో ఇప్పుడు మేము అలిపిరి దగ్గర అయితే ఉన్నాం. అలిపిరి దగ్గర నుంచి డైరెక్ట్గా కాణిపాకం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకు రైట్ సైడ్ అక్కడ లోపల కనబడుతున్నాయి కదా వెహికల్స్, అవన్నీ కూడా అలిపిరి నుంచి చెక్ పాయింట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కొండపైకి వెళ్ళేటటువంటి వెహికల్స్ అవి. సో ప్లాన్లో ఈ చేంజ్కి కారణం ఏంటి అంటే చూడండి, ప్రజెంట్ అయితే మా లొకేషన్ ఇక్కడ నుంచి కాణిపాకం అయితే ఉంది ప్రజెంట్. సో ముందుగా కాణిపాకం రీచ్ అయిపోయి, కాణిపాకం మ్యాక్స్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి చూడండి అక్కడ స్క్రీన్లోని 6-7 అయింది. 7:10 కల్లా మేము కాణిపాకం రీచ్ అయిపోతాం. అంటే కాణిపాకంలో మళ్ళీ మాకు టాస్క్ ఒకటి ఉంది. ఏంటంటే 8కి అక్కడ టెంపుల్ క్లోజ్ కూడా చేసేస్తారు. సో మేము ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1.5 అవర్లో అక్కడ రీచ్ అవ్వాలి. కానీ నవీన్ ఏమంటున్నారంటే గంటలో మనం రీచ్ అయిపోతాం అని అయితే అంటున్నారు. సో ఇక్కడ నుంచి కాణిపాకం 1 అవర్లో రీచ్ అయ్యి కాణిపాకంలో దర్శనం చేసుకుని, కుదిరితే కాణిపాకంలోనే డిన్నర్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మేము నైట్ అరౌండ్ 1 o'clock 2 o'clock కల్లా మళ్ళీ అరుణాచలం చేరుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇదే టూర్లో చేంజ్, కంప్లీట్గా ట్రిప్ అయితే చేంజ్ ఏం కాలేదు. బట్ ఏంటంటే ఇక్కడ టికెట్స్ అనేది సండే అవ్వడం వల్ల టికెట్స్ కూడా చాలా రష్ ఎక్కువ ఉంది. టోకెన్స్ దగ్గర కూడా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల స్పాంటేనియస్గా ఈ డిసిషన్ అయితే తీసుకున్నాం. అలాగే మీకు అరుణాచలం ఈ నైట్కి రీచ్ అయిపోతామా, మార్నింగ్కి రీచ్ అవుతాం అనేది కూడా మీకు మళ్ళీ అప్డేట్ చేస్తా. ప్రజెంట్ అయితే తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళేటటువంటి హైవేలో అయితే ఉన్నాం. రోడ్ అయితే కనుక బాగుంది. ఇది యాక్చువల్గా టీటీడీ అండర్లో ఉంటుంది ఇది, కాబట్టి ఈ రోడ్ అయితే ఇక్కడ వరకు చాలా బాగుంది. ఇప్పుడు కాణిపాకం వెళ్ళేటప్పటికి 7:10 కల్లా వెళ్ళిపోవాలని అయితే అనుకుంటున్నాం. కుదిరితే కాణిపాకంలోనే సన్నిధిలో కనుక దేవస్థానం ప్రసాదం ఉంటే హ్యాపీగా అక్కడ డిన్నర్ చేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అవుతాం. అలాగే అరుణాచలం ట్రిప్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైం మన అరుణాచలం వీడియోలో అయితే కనుక మనం లింగాలు అయితే దర్శనం చేసుకోలేదు. అలాగే ఆలయం లోపల దర్శనం కూడా అవ్వలేదు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి హెవీ క్రౌడ్ వల్ల అప్పుడు మనకు అవ్వలేదు. కాబట్టి ఈసారి ఏంటంటే అరుణాచలంలో ప్రతిదాన్ని చాలా క్లియర్గా వివరించి చూపించడానికి అయితే ట్రై చేద్దాం. అలాగే ఇంతకుముందు ఈ క్షేత్రాల్లో ఇప్పుడు నేను మన వీడియోస్లో చూపించే ఈ ప్లేసెస్లో మీలో ఎవరైనా ఇంతకుముందు వెళ్ళుంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాణిపాకం రోడ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇది కాణిపాకంకి షార్ట్ కట్. ఇది విజయవాడ బెంగళూరు హైవేలో నుంచి మేము షార్ట్ కట్ తీసుకున్నాం. ఒకప్పుడు కొంతమంది ప్రముఖులు అలాగే దైవాంశ సంభూతులు కూడా ఇలాంటి రోడ్ల మీద వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడే మా బాబు చెప్తున్నారు, రవీన్ బాబు, సో బ్రహ్మం గారు కూడా ఇలాంటి రోడ్ల మీద వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. బట్ నుంచి వచ్చిన ఒక 14 క్షేత్రాల్లో క్షేత్రానికి కూడా ఈ కింద నుంచే దారి ఉండేది. ఎక్కడ మనం రాళ్లవరం కాదు, అది టెంపుల్ ఉంది కదా, ఏం టెంపుల్, యాగంటి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసినటువంటి టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి 14 క్షేత్రాలకి అక్కడ దారి ఉంది. సో అందులో ఈ కాణిపాకం కూడా ఒకటి అనమాట. సో అది భూగర్భం నుంచి, అంటే భూ అంతర్గర్భం నుంచి దారులు ఉన్నాయని చెప్పి మీకు ఉన్నాయి. దాని గురించి నేను మీకు వేరే వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా నిన్న మేము ఆ ఏరియా దగ్గరికి, అంటే బ్రహ్మం గారి కాలజ్ఞానం రాసినటువంటి ఏరియాకి జస్ట్ ఒక 8 kilometers దగ్గర వరకు వెళ్ళాము. బట్ ఏంటంటే ఈవినింగ్ అయిపోవడం, నైట్ అయిపోవడం వల్ల మేము అక్కడ వీడియో చేయలేకపోయామన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియో ఖచ్చితంగా చేస్తా. ప్రస్తుతం మేమైతే కాణిపాకం విలేజ్లో అయితే ఉన్నాం. విలేజ్ అంటారు, చిన్న టౌన్లా ఉంది ఇది.
ఈ టౌన్ లోపలికి అయితే వచ్చేసాం. మీకు ఫ్రంట్ చూస్తున్నారు కదా, అవి వెహికల్స్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. మేమైతే విజయవాడ బెంగళూరు నేషనల్ హైవేలోంచి ఒక షార్ట్ కట్ మట్టి రోడ్డు తీసుకుని ఆ మట్టి రోడ్డు మీదుగా కాణిపాకం విలేజ్ లోపలికి అయితే వచ్చేసాం. సారీ, టౌన్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇవన్నీ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు మేము రైట్కి తీసుకోవాలి. సో లోపలికి వచ్చిన తర్వాత వే అయితే ఎలా ఉంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం మేము. టోల్ ట్యాక్స్ కట్టడానికి బాబాయ్ అయితే వచ్చాడు అడ్డంగా. టోల్ ట్యాక్స్ బాబాయ్లు. ఏపీలో మాత్రం వీళ్ళు ఎక్కడున్నా మేము ఉన్నాం అనుకుని వచ్చేస్తారు. ఎంతో చూద్దాం. ఫోన్పే ఉందా? క్యాష్ లేదన్నా. ఎంత? నెంబర్ 96. ప్రస్తుతం అయితే మేము కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. దర్శనానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో దర్శనానికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే టెంపుల్ లోపల అయితే కనుక మొబైల్ అయితే అలౌ లేదు. లాస్ట్ టైం కూడా మీకు మన వీడియోలో చూపించాను టెంపుల్ బయట నుంచి. ఇప్పుడైతే మనం కాణిపాకం దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాం అనమాట. ఇదంతా కూడా వెహికల్ పార్కింగ్ ఉండే ఏరియా అనమాట. టెంపుల్ లోపల అయితే మొబైల్ అలౌ లేదు. సో ఇక్కడ నుంచి కాణిపాకం నుంచి మనం అరుణాచలం అయితే కనుక స్టార్ట్ అయిపోయాం. సో ఇది కాణిపాకం మీరు చూసేదంతా కూడా వెహికల్స్ పార్కింగ్ లాంటిది. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా కాణిపాకం టు అరుణాచలం. లాస్ట్ టైం ఇక్కడ మనం రాజమండ్రి వాళ్ళ మెస్లో లంచ్ కూడా చేసాం. సో ఇప్పుడైతే కనుక ఆ ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే లంచ్ టైం కాదు, డిన్నర్ టైం కూడా కాదు ఇది. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాం. అరుణాచలం వెళ్ళే దారిలో ఎక్కడైనా మధ్యలో క్యాంప్ వేసి ఆగిపోతామా ఏంటనేది కాణిపాకంలో కూడా చేదు అనుభవం అనమాట. అంటే ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో అరుణాచలం వెళ్ళినప్పుడు కాణిపాకం వచ్చినప్పుడు అట్లీస్ట్ గోపురం ముందు నుంచి అయినా కానీ మీకు టెంపుల్ని చూపించాను. బట్ ఈసారి నైట్ టైం అవడం వల్ల ఎంత ట్రై చేసినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చాలా డార్క్గా ఉంది. సో వీడియో పెట్టినా కానీ ఎవరికి ఏం అర్థం కాదు. సో మేము ఇంకా వెళ్ళే దారిలోనైతే ఇక్కడ కొంచెం టిఫిన్ చేసేసి, అంటే ఇక్కడ నుంచి మేము అరుణాచలం వెళ్ళే దారిలో మధ్యలో కొంచెం టిఫిన్ చేసేసి డైరెక్ట్గానైతే ఇక్కడ నుంచి మేము అరుణాచలం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అరుణాచలం వెళ్ళగానే మా ముందున్న టాస్క్ ఏంటి అంటే వెళ్ళగానే కార్ని ఎక్కడైనా పార్కింగ్ ఉన్న చోట పార్క్ చేసుకుని వెళ్ళగానే స్నానం చేసేసి దర్శనం అయితే అదే గిరి ప్రదర్శన అయితే మొదలు పెట్టాలి. ప్రజెంట్ అయితే కార్ని అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం. బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. క్యాంపింగ్ టెంట్లోనైతే క్యాంప్ వేసుకుని నైట్ అయితే ఇక్కడ పడుకున్నాం. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.